ఫర్టిలికా ఐవీఎఫ్ సక్సెస్ స్టోరీస్. వీరి సక్సెస్ స్టోరీస్ విని ఫర్టిలిటీ జర్నీలో ఉన్న మీకందరికీ ఎంకరేజ్మెంట్ దొరుకుతుందని ఆశిస్తున్నాం. మన దగ్గరికి ఒక యంగ్ కపుల్ వచ్చారండి చేవేళ్ల నుంచి. మ్యారీడ్ ఫర్ అరౌండ్ 4 years. మల్టిపుల్ టైమ్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకున్నారు, IUIs చేయించుకున్నారు, ఈవెన్ ఒక IVF కూడా అయ్యింది. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయ్యింది. ముఖ్య కారణం హస్బెండ్ స్పర్మ్ బాలేదని చెప్పారు. వీళ్ళని డోనర్ స్పర్మ్ కి వెళ్ళమని కూడా అడ్వైస్ చేశారు. మన దగ్గరకు వచ్చాక డీటెయిల్ డయాగ్నోసిస్ తర్వాత తెలిసింది ఏంటంటే రన్స్ హిజ్ ఓన్ బిజినెస్, ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ స్ట్రెస్, స్మోకింగ్ ఇవన్నీ కూడా అలవాటు ఉన్నాయి. అండ్ స్పర్మ్ కౌంట్ అండ్ DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ రెండు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళకు మనం వెంటనే IVF వద్దని ఒక 3 to 4 months టైం తీసుకొని ఫస్ట్ వాళ్ళ డైట్, లైఫ్ స్టైల్, స్మోకింగ్ సెసేషన్ వీటన్నిటి మీద వర్క్ చేయమని చెప్పాము. బోత్ కపుల్ వేర్ వెరీ సీరియస్ అబౌట్ ట్రీట్మెంట్. వాళ్ళు 3 months ఎంతో ఖచ్చితంగా ఈ అడ్వైజెస్ అన్ని ఫాలో అయ్యి మన దగ్గరకు వచ్చిన తర్వాత సర్ప్రైజింగ్లీ స్పర్మ్ క్వాలిటీ బాగా ఇంప్రూవ్ అయింది. ఆ తర్వాత చేసిన IVF లో అరౌండ్ 15 eggs వచ్చాయి. అందులో నుంచి 12 మెచ్యూర్ ఎగ్స్ ఉన్నాయి. వీటి నుంచి దగ్గర ఒక 7 day 5 బ్లాస్టోసిస్ట్స్ వచ్చాయి. ఇందులో నుంచి బికాస్ కపుల్ వేర్ యంగ్, వి డిడ్ంట్ డూ PGTA బట్ వి ట్రాన్స్ఫర్డ్ 2 embryos day 5 బ్లాస్ట్ అండ్ వీళ్ళది సక్సెస్ స్టోరీగా మారింది.